నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. గురుగారు, చాలా మందికి సర్పదోషం అని అంటుంటారు. అలాగే చాలా మందికి సర్పాలు కళ్ళలోకి వస్తూ ఉంటాయి. చాలా భయపడి ఉలిక్కిపడి లేచిపోవడం, బాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక భయం, లోపల ఒక ఫోబియా లాగా అయిపోతూ ఉంటుంది. అసలు అంటే ఎందుకు అలా వస్తుంది? జన్మతః ఏదైనా నక్షత్రము, జాతకం అలా ఏదైనా భయపడాల్సిన అవసరం ఉందా? ఏదైనా పరిహారం? రైట్. ఒకటి ఇదే విషయాన్ని ప్రశ్నని మనం ఒక సైంటిఫిక్‌గా వ్యక్తులను అడిగినప్పుడు ఏమిటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, హ్మ్. మీరు ఎప్పుడు తరచుగా మీరు సర్పాల గురించి థింక్ చేస్తారు కాబట్టి, అవును. మీరు సెర్చింగ్‌లో మీరు చూడండి కావాలంటే మీరు సర్పాల గురించి సెర్చింగ్ చేస్తారు కాబట్టి, హ్మ్. శ్వేతనాగని, అదనని, కిరణ్ శర్మ లాంటోళ్ళు కొంతమంది వేస్ట్ క్యాండిడేట్‌లు వచ్చేసి మీకు సర్పం ఇలా ఉంటుంది చెప్పడం వల్ల, అది విని విని మీ మైండ్ హిప్నటైజ్ అయిపోయి, మీరు కళ్ళు పడుకోగానే మీ కల్లోకి అవే వస్తాయి. దానివల్ల అంటారు. భయపడతారు. దీన్ని తీసుకెళ్ళి పంచాంగాన్ని మూఢనమ్మకాలకి అంటగడతారు ఖచ్చితంగా. అనే విషయాన్ని మన యొక్క సైంటిస్టులు పాపం వినమ్రంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. పాపం వాళ్ళు కరెక్టే. మరి చిన్నపిల్లాడు ఎందుకు ఉలికి పడతాడు? అదే. రెండవది వాళ్ళు ఏమంటే దానికి సమాధానం ఉంది. నేను ప్లస్ రెండు మైనస్ చెప్తాను. నేను చిన్నపిల్లడు ఉలికి పడతాడంటే వాడికి ఏమైనా తగిలినట్టు అనిపిస్తుంది వాడికి. చిన్నపిల్లలకి అసలు స్వప్నాలు రావు, హ్మ్. అసలు ఇంపాసిబుల్. బికాస్ చైల్డ్ సైకాలజీ నాకు తెలుసు, నేను అవును. చదువుకున్నాను కాబట్టి. హ్మ్. చైల్డ్ సైకాలజీ నాకు తెలుసు కాబట్టి చిన్నపిల్లలకి కళ్ళలేని రావు వాళ్ళకి ఎందుకంటే ఏం దృశ్యం చూడరుగా. హ్మ్. చూడండి కళ్ళకి ఎలా వస్తాయి? అవును. తల్లినే చూస్తారు వాళ్ళు. తల్లి ఇంకోటి చంటి పిల్లలకి స్పర్శే తెలుస్తుంది, హ్మ్. రూపు తెలియదు వాళ్ళకి. అవును. రూపు అనేది 9 నెలల తర్వాత రూపం గుర్తుపడతాడు వాడు. అది తల్లిని గుర్తుపడతాడు. హ్మ్. రెండవ ఏడు తండ్రిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ స్పర్శ ద్వారా తల్లి తండ్రి తెలుసుకుంటాడు. తల్లి తండ్రి సోదరులను గుర్తుపడతాడు, సోదరి సోదరులను. మిగతా వాళ్ళని గుర్తుపట్టాడు వాడు. హ్మ్. ఇంపాసిబుల్ అది. అందుకనే ఇక్కడ అనవసరమైన ఇంకో విషయం చెప్తాను నేను. క్రష్లో పెడతారు పిల్లల్ని. క్రష్లో పెడితే ఏమవుతుంది? మన ఒక టీవీలో చూసాం కదా, మనకు కనపడింది సీసీటీ కెమెరాలో ఒక అమ్మాయి పాపం బట్టలు వేస్తూ కింద పడేసి తొక్కేసి. అవును. వాళ్ళ భావన ఏంటి? వాళ్ళు మానసికమైనటువంటి ఎవరైతే ఆయా ఉందో అక్కడ మానసిక వికలాంగులు ఆవిడ. హ్మ్. అంటే బుద్ధి చంచలమైనటువంటి వ్యక్తి, అంటే పిచ్చి ఆవిడ అని అర్థం. ఆ! అంటే అటువంటి వాళ్ళ దగ్గర మన పిల్లలు పెరిగితే పిల్లలు ఎలా పెరుగుతారు? స్పర్శ వల్ల అవును. వాళ్ళకి అటువంటి బుద్ధులే వస్తాయి. అవును. అందుకని ఇప్పుడు ఏం చేయాలి మనం? బాగా డబ్బున్నోళ్ళు, మీరు చూడండి, బాగా డబ్బున్నోళ్ళు మాకు ఒక కేవలం మెయిడ్, పిల్లని మెయిడ్. మేడ్ మా పిల్లవాడిని ఎత్తుకో అంటదండి, మా పిల్లవాడికి ఆమె పెడుతుందండి, కేర్ గోరుముద్దలు ఆమె టేకర్ పెడుతుందండి, మెయిడ్. ఆమె మాట వింటాడండి. అంటే వాడు లాస్ట్ దాన్ని అమ్మ అని పిలుస్తాడు. క్లారిటీ చెప్తున్నాను మీకు నేను. అవునవును. మీరు దాన్ని అని మాడుతున్నారు అనుకోకండి. అంటే నీ నీ కడుపు పుట్టే పిల్లవాడు ఇంకొక పరాయి వ్యక్తిని అమ్మ అని పిలుస్తున్నాడంటే మరేమందాం? గోరుముద్దలు ఆమె పెట్టదా? గోరుముద్దలు పెట్టే నీకు ఓపిక నీకు లేదా? ఇవన్నీ కూడా పిల్లలలో మానసికమైనటువంటి హ్మ్. వినాశనాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లులు మీ పిల్లల భోజనం మీరే పెట్టాలి. తప్పుగా అనుకోవద్దు, ఇక్కడ మాట హార్డ్‌గా ఉన్నా మీ పిల్లల ముడ్డి మీరే కడగాలి. అది వాళ్ళకి నీ తల్లి అనేటువంటి రుణం తెలుస్తుంది వాడికి. అవును. తెలియదు, వాడు తెలుసుకోలేడు వాడు. నిజమే. ఇంపాసిబుల్ అది. నీ పక్కన పడుకోబెట్టుకోవాలి. నీ చనుబాలు తాగుతాడు తప్ప వాళ్ళ పని మనిషి చనుబాలు తాగడు వాడు. అవును. నీ చనుబాలు తాగి పెరగాలంటే నీ పక్కన ఉండాలి. నీ పొత్తిళ్లలో ఉండాలి వాడు. ఏజ్ ఆఫ్ 15, 13 ఇయర్స్ వరకు నీ పొత్తిళ్లలో ఉండాలి వాడు. అవును. అటువంటి ఏజ్ 15 ఇయర్స్ వరకు ఆఫ్‌కోర్స్ వాడు ఆ టైంలో తల్లి మాత్రమే సరైన గురువు. ఎక్కడ వయసు పెరుగుతుంది, ఆడపిల్ల వయసు తెలుస్తుంది, తెలుస్తుంది. అవయవాలు అవును. పెరుగుతాయి. అవును. కానీ మగవాడికి తెలియదు. కానీ అప్పుడు తల్లి మాత్రమే నాన్న ఇలా ఉంటుంది నీ పద్ధతి, నీకు ఇలా ఉంటుంది జాగ్రత్త అంటే వాడిని స్పర్శతోని తెలుసుకుంటుంది తల్లిగా. అవును. తెలుసుకొని అప్పుడు వానికి చెప్తూ దూరంగా దూరం పెడుతుంది. జరిగిపోవాలి. అవును. ఇది కాకుండా మీరు చేసేటువంటి సైన్స్ ఎవరికి కావాలరా? మీ సైన్సు ఇది పుట్టంగానే దూరం. ప్రత్యక్షమైనటువంటి శాస్త్రం. ఇది శాస్త్రంలో గొప్ప గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ కళ విషయానికి వచ్చినప్పుడు సర్పాలు కళ్ళు అనేది మనకి జన్మ జాతకంలో దోషం ఉంటే కూడా హ్మ్. ఇటువంటి విపరీతమైన కళలు ఎక్కువగా వస్తుంటాయి. హ్మ్. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలకి ఎక్కువ వస్తుంటాయి ఇవి. హ్మ్. పెళ్లిపోయిన మగపిల్లలకి ఆడపిల్లలకి ఎక్కువ వస్తుంటాయి. మరి ఏమిటి దీనికి ఎలా ఎందుకు అంటే జన్మ జాతకంలో మేము చూపించినట్టుగా జన్మ జాతక ప్రకారంగా పంచమ స్థానంలో రాహు ఉన్న, భాగ్యస్థానంలో 9వ స్థానంలో రాహు ఉన్న, 12వ స్థానంలో రాహు ఉన్న, రాహు శని కలిసి ఉన్న, కుజుడు శని కలిసి ఉన్న, కుజుడు రాహు కలిసి ఉన్న ఈ శని కుజుల యొక్క కలయిక, శుక్రుని కలయిక వల్ల తప్పకుండా మనకి సర్పాలు కళలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే కళలో సర్పాలు వస్తే మంచిదేనా? మంచిదే, దానికి ఎటువంటి దోషం లేదు. కానీ కళలో సర్పాలు వచ్చేసి ఎవరైనా చంపినట్టుగా, అంటే కాటు వేసి చనిపోయినట్టుగా, నొర కక్కుని చనిపోయినట్టుగా వస్తే మీకు అది అనర్థాన్ని కలిగిస్తుంది. హ్మ్. ఎట్టి పరిస్థితి దాన్ని ఉపేక్షించకూడదు. వెంటనే మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాల్సిందే. హ్మ్. ఇక్కడ మళ్ళీ ఒక విషయం చూసావా, బాపనోడు బతకడానికి వీడు పూజ పోమంటాడు. వద్దు, నువ్వే జపం చేసుకో. సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఉంది, చదువు. సుబ్రహ్మణ్య స్వామి ఆ భుజంగ స్తోత్రం ఎలా చదవాలి? చదువు. తప్పు లేకుండా చదువు. తప్పులు చదివితే రివర్సే కొడుతుంది నీకు మళ్ళీ.
అప్పుడు దానికి మాత్రం చదవలేమండి. మరి బ్రాహ్మడికి ₹100 ఇవ్వలేరు, మీకు మాత్రం చదువుకోరాదు, దానికి పరిహారం అంటే ఏం చెప్తాం మేము? దానికి చెప్పలేం కదమ్మా. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి, అక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకోవాలి, ముడుపు కూడా కట్టుకోవాలి. రెండవది పితృదోషాలు కూడా అలాగే వస్తాయి. నీ తల్లి కానీ తండ్రి కానీ మీ అత్తమామలు కానీ లేదంటే మీ యొక్క పెద్దవాళ్ళు ఎవరైనా సరే పాములు చంపిన దోషమే, గర్భస్థ శిశువుకి ప్రమాదము. రెండవది గర్భం రాకుండా కూడా ఉంటుంది దోషం, ఎట్టి పరిస్థితుల్లో గర్భం రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు నేను క్లారిటీగా మిమ్మల్ని అడుగుతున్నా, నేను చాలామందికి అమ్మాయికి అండోత్పత్తి బాగా ఉంటుంది, రజస్వల సమయం ప్రతి నెల రజస్వల సమయం బాగా ఉంటుంది, మగవాడికి స్పెమ్ కౌంట్ బాగా ఉంటుంది, వీరికణ వృద్ధి బాగా ఉంటుంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా బాగుందమ్మా మీకు సంతానం పట్టేదని అడుగుతారు. ఎందుకు అంటున్నారు? సైన్స్ కావాల్సింది ఏంటి? వీర్యకణాలు బాగుండాలి, అండాలు బాగా ఉండాలి, గర్భసంచి సరైన ప్రమాణంలో ఉండాలి. అంటే కడుపు వచ్చేయాలి కదా, మరి ఎందుకు గర్భం రావట్లేదు? తెలియదండి. ఇట్లా కొన్ని వందల మందిని, కొన్ని లక్షల మందిని చూపిస్తాను. దానికోసం ఇప్పుడు వెళ్ళి అనవసరమైనటువంటి అడ్డమైనటువంటి సృష్టి లాంటి కొన్ని అడ్డదిడ్డమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కృత్రిమ సంతానం ప్రయత్నం చేస్తున్నారు. ఆ కృత్రిమ సంతానంలో ఆ వీర్యకణాన్ని భర్త తెలియదు, ఆ అండాలని భార్యగా తెలియదు. ఛాలెంజ్ చేస్తున్నాను ఆ విషయంలో. దేర్ ఇస్ నో గ్యారెంటీ. డాక్టర్ చెప్పాడు వింటున్నాం అంతేను. లోపల ఏం దాచిపెట్టారు మనకి ఎట్లా? ఆ ఫ్రిడ్జ్ లో పొరపాటున ఇంకోటి నీకు పెట్టాను తెలుస్తుంది. గ్యారెంటీ ఆయన ఏమన్నా పర్ఫెక్ట్ సైంటిస్టా? ఇస్రో ఆయన సైంటిస్ట్ చేశాడు. ఆయన పొరపాటు జరగడానికి అవకాశం. అలా పొరపాటు జరగకపోతే కత్తులను దానిలో పెట్టి ఎలా కుట్లేస్తారు? మీరు బ్యాండేజ్ పెడతారు, కత్తులు పెడతారు, అన్ని పెట్టి కుట్టేసినప్పుడు ఆ పొరపాటు మీరు జరగద్దు రూల్ ఏమైనా ఉందా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మంచి తెలివైనటువంటి డాక్టరు కడుపులో కత్తులు పెట్టి, కత్తెరలు పెట్టి, బ్యాడ్జీలు పెట్టి, దారపోగులు పెట్టి కుట్టేసిన తర్వాత తీసిన వాళ్ళు చాలా కోకొల్లుగా బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ మతిమరుపు ఉన్నట్టేగా. ఆ మతిమరుపు ఆ వేరే కణాలలో అండోత్పత్తిలో వేరేది పెడితే నీకు తప్ప గ్యారెంటీ ఉందా? ఏమన్నా వేరేది పెట్టలేదని గ్యారెంటీ ఉందా? అంటే ఏమిటి? ఇవన్నీ కూడా సర్పదోషాలే. ఇదంతా కూడా మాయనే, సుబ్రహ్మణ్య స్వామి మాయనే ఇదంతా కూడా. కాబట్టి సర్పాలు కళ్ళకు వచ్చాయంటే ఒకటి బుస కొట్టినా కూడా నష్టం లేదు, మనకి మంచిదే. బుస కొడితే మంచిదే, వెంబడించినట్టు అది మనకి ప్రమాదం. వెంబడిస్తా అంటే తప్పకుండా నీకేదో శాపం ఉందని అర్థం. అవి సర్పశాంతి చేసుకోవాల్సిందే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాల్సిందే. పదే పదే నాకు కళ్ళు వచ్చేసి కాటేస్తుందండి, మా మామయ్య గారు కాటేసింది, మా నాన్న కాటేసింది, నన్ను కాటేస్తుంది, మా భార్యను కాటేస్తుంది అన్నప్పుడు మాత్రం తప్పకుండా సర్పశాంతి చేసుకోవాల్సిందే. ఇందులో మీకు సర్పసూక్త శాంతి ఉంటుంది. దాన్ని చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాలు దర్శనం చేయాలి. షణ్ముఖుడి 6 క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో. 6 క్షేత్రాలు తప్పకుండా మీరు దర్శనం చేసుకుంటే ఈ దోష నివారణ కలుగుతుంది, శుభమైన సంతాన ప్రాప్తి కలుగుతుంది. దాని తగ్గట్టుగా జాతకంలో ఉన్నటువంటి దోష నివారణ కోసం మనం పూజలు పునస్కారాలు చేసుకుంటే తప్పకుండా నీకు అనుకూలవంతమైనటువంటి శుభ సంతానం ఉంటుంది. ఆ యొక్క సర్ప దోషం అనేది మనకంటే సర్పం మన కళ్ళకు రావడం, భయపడడం అనేది తొలగిపోతుంది. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి, సందేహం లేదు. గురుగారు ఇందులోనే మళ్ళా జంట నాగుల్ని కూడా ప్రతిష్ఠించవచ్చు అనేదో విన్నాను నేను. చెయ్యొచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంతా బాగా సవ్యంగా ఉన్న సంతానం అవట్లేనప్పుడు మీకు సర్పదోషం ఉన్నట్టే, జాతకంలో సర్పదోషం ఉన్నట్టే, పితృదోషం ఉన్నట్టే. దానివల్ల చంటనాగులు పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిష్టాపన అంటే శిలా ప్రతిష్టాపన అంటే దాన్ని అంటే ఇప్పుడు ఏ శిలా ప్రతిష్ఠ ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 ఖర్చు పెట్టడం కన్నా నువ్వు అష్టోత్తరం చదువుకోవడం, క్షేత్రాన్ని వెళ్తే పుణ్యం కూడా ఉంటుంది. నీకు డబ్బు ఉంది, పర్లేదు సార్ చేసుకోగలుగుతాను, చేస్తే ఇంకా మరీ మంచిది. ఎందుకు మంచిది? నీ యొక్క ప్రతిష్టాపన వల్ల కొన్ని వందల మంది దాన్ని అభిషేకం చేస్తూ ఉంటారు. సంతానం ఉన్నవాళ్ళు, సంతానం లేని వాళ్ళందరూ అభిషేకం చేస్తుంటారుగా. ఈ అభిషేకం చేయడం వల్ల దాంట్లో 1% పుణ్యం నీకు వస్తుంది ఖచ్చితంగా. అది జన్మలకు వస్తూనే ఉంటుంది. అది ఇక్కడ ఆ దోషం నీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవాళ్ళకి, మునిమనవాళ్ళకి కూడా ఉండదుగా. ఇక్కడ ఆ దోష నివారణ అవుతుంది. కాబట్టి ప్రతిష్ఠ చేయించగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇంకా మీరు విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెడితే ఇంకా మంచిది.